ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నువ్వు నీ బాధగా భావించి వెళ్ళి నువ్వు చెయ్యగలిగిన ఉపకారం చేసి పెట్టాలి. అందుకే ఇప్పటికీ ఎక్కడ వరదలు రానివ్వండి, అగ్ని ప్రమాదాలు జరగనివ్వండి, ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడనివ్వండి, పరుగెత్తికెళ్ళి ఉపకారం చేయడంలో ముందుండే సంస్థలలో ఒకటి రామకృష్ణ మిషన్. అంతటి సేవాభావాన్ని నేర్పాడు మహానుభావుడు వివేకానందుడు. అంతటి సేవాభావాన్ని నేర్పింది మదర్ తెరీసా. సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తూ చీకటి పడింది. ఆ సముద్రంలో వస్తున్నప్పుడు ఓడ యొక్క పైభాగానికి ఎక్కి కూర్చున్నాడు. చల్లటి గాలేస్తోంది. కూర్చుని ఆకాశం వంక చూశాడు. చీకటిగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. ఆ మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. చల్లటి గాలి వస్తోంది. ఆయన సముద్రం మీద కూర్చుని ఓడలో వెళ్ళిపోతూ చూసి అనుకున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదైనా ఒక చిన్న ఆనకట్ట కడితే ఇంతమందికి ఉపకారం చేశాను అనుకుంటానే, ఇన్ని నక్షత్రాల్ని రూపకల్పన చేసిన భగవంతుడు ఎంత కష్టపడి ఏర్పాటు చేశాడు. ఇంత పెద్ద భూమిని ఏర్పాటు చేశాడే, ఇన్ని నదులిచ్చాడే, ఇన్ని సముద్రాలు ఇచ్చాడే, ఇన్నిటిని నిర్మించాడే, ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు, ఈ బుద్ధిని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన వాణ్ణి సంతోషపెట్టాలిగా. నాకెవడైనా ఉపకారం చేశాడనుకోండి, ఆయన సంతోషించేటట్టుగా నేనేమైనా చెయ్యాలిగా. మరి భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడుగా, ఈ బుద్ధిని ఇచ్చాడుగా, వాక్కునిచ్చాడుగా, ఆయనేగా ఇన్ని నదులు సృష్టించాడు, ఆయనేగా ఈ భూమిని ఏర్పాటు చేశాడు, ఆయనేగా ఇన్నిసార్లు భూమి పండేటట్టు చేస్తున్నాడు. ఆయన సంతోషించడానికి నేనేం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది కాటన్కి. వెంటనే ఆయన అనుకున్నాడు, నేను భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకడం అంటే మనిషిగా బ్రతకడమే. మనిషిగా బ్రతకడం అంటే ఏమిటి? ఎవడెలా పోయినా నీ సంతోషిస్తే చాలు అని కాదు, ఎవడు కష్టంలో ఉన్నా ఆదుకోవడానికి నేను ముందుకెళ్ళడమే. అంతే. అది కాటన్ జీవితాన్ని మార్చేసింది. గబగబా ఓడలో కిందకెళ్ళాడు. కిందకెళ్ళి వాళ్ళ మత పవిత్ర గ్రంథాన్ని అడిగి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడి నుంచి మీరు కాటన్ జీవితాన్ని ఎప్పుడైనా ఆయన జీవితాన్ని పరిశీలించండి. ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. ఒకప్పుడు విశాఖపట్నంలో సముద్ర తీరంలో తిరుగుతున్నాడు. తుఫాను వాతావరణం, కొబ్బరి బొండాలు అరటిపళ్ళ గెలలతో ఓ మాదిరి నౌక వచ్చింది. ఆ కెరటాల్లో కొట్టుకుంటూ అది బండరాళ్ళకేసి కొట్టుకుంటోంది. కొంతమంది దొంగలు పెద్ద బృందం కింద ఏర్పడి దాని చుట్టూ నిలబడ్డారు. నిలబడి పెద్ద పెద్ద కేరింతలు కొడుతున్నాడు. ఎందుకని అంటే అది బద్దలైపోతే ఓడ, అందులో ఉన్న వాళ్ళందరూ పడిపోతే వీళ్ళ కర్రలు పెట్టి వాళ్ళని ఒడ్డెక్కకుండా చేసి ఆ కొబ్బరి బొండాలు అరటిపళ్ళ గెలలు తస్కరిద్దామని, దొంగతనం చేద్దామని. ఇంతకన్నా పశుతత్వం ఇంకొకటి ఉంటుందా? ఒక లేడిని వెంటాడిన పెద్ద పులిలా ఓడలో వాళ్ళు ఒడ్డుకి రావడానికి వీలు లేకుండా, వాళ్ళు దిగడానికి వీలు లేకుండా ఓడ బద్దలైపోయి మునిగిపోవడానికి వాళ్ళని కర్రలు పెట్టి అదిలిస్తున్నారా? ఓడ బద్దలైపోతే కొబ్బరి బొండాలు ఎత్తుకుపోదామని చూస్తున్నారా? నా ప్రాణం పోయినా పర్వాలా, భగవంతుడు సంతోషించేటట్టుగా నేను ప్రవర్తిస్తా. ఇప్పుడు నేను మనిషిగా బతకడానికి నాకు అవకాశం వచ్చిందని ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకుని వెళ్ళాడు కాటన్. పెద్ద పెద్ద కేకలేస్తూ ఒక్కడే వాళ్ళందరినీ అదిలించి వాళ్ళనందరినీ తరవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ పక్షాన ఒకడు ఒడ్డును దొరికాడో వాళ్ళందరూ కూడా దిగొచ్చారు. దొంగలందరూ పారిపోయారు. ఏదో ఓడ దక్కింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ పరమ సంతోషం పొంది కాటన్ దగ్గరికి వచ్చి కాటన్ అభినందించారు. కాటన్ పొంగిపోలేదు. చాలు, ఇవాళ నా జీవితంలో నేను భగవంతుడు సంతోషించేటట్టుగా బ్రతికా, చాలు నా జీవితానికి అనుకున్నాడు. ఆ తర్వాత కాటన్ ఆనకట్టలు కట్టినప్పుడు ఆయన పడినటువంటి కష్టం, ఆయన ఈ దేశంలో ఉన్న రైతులు సంతోషంగా ఉండాలని ఆయన పొందిన పరివేదన అనన్య సామాన్యం. ఆ తరువాతి కాలంలో ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది మించి పడవలో వెడుతున్నాడు. వెడుతూ ఒక ఒడ్డున దిగి నడిచి వెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు. సంధ్యావందనం చేస్తూ కాటన్ ఋషయే నమః అన్నాడు. ఆయనకి వినపడింది. ఆయనకి సరిగా అర్థం కాలేదు. ఏమిటి కాటన్ ఋషయే నమః అన్నాడు? ఏమిటి కాటన్ అన్న మాట అర్థమైంది నా పేరేనని. ఆ మిగిలింది ఏమిటో అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి అడిగాడు. ఆయన ఏమన్నాడని అడిగాడు. మీకే ఆయన నమస్కారం చేస్తున్నాడు తలుచుకొని. ఆయన కాటన్ అని అతనికి తెలియదు ఆ బ్రాహ్మణుడికి. మీకే నమస్కారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన తెల్లబోయి వెళ్ళి అడిగాడు,
ఎందుకు నాకు నమస్కారం చేశావు, సంస్కృతంలో కాటన్ ఋషయే నమః అని ఎందుకు చెప్పావని అడిగాడు. ఆయన అన్నాడు, ఋషి అంటే ఎవరు?